తాతల నాటి ఆస్తి అమ్ముతున్నారా? కేవలం మీ నాన్నో పెద్దనాన్నో సైన్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? నో. మీకు తెలియకుండానే మీరు ఒక పెద్ద లీగల్ ట్రాప్లో పడవచ్చు. తాతల నాటి ఆస్తినే యాన్సెస్టర్ ప్రాపర్టీ అంటారు. వీటి రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రూల్ నెంబర్ 1, రూల్ బై బర్త్. తాతల ఆస్తిలో ప్రతి ఒక్కరికి రైట్ బై బర్త్ ఉంటుంది. అంటే మీరు పుట్టగానే తాతల ఆస్తిలో మీకు షేర్ వచ్చేస్తుంది. మీకు తెలియకుండా ఆ ప్రాపర్టీని ఎవ్వరూ అమ్మలేరు. రూల్ నెంబర్ 2, ఎవ్రీ వన్ సిగ్నేచర్. యాన్సెస్టర్ ప్రాపర్టీ అమ్మేటప్పుడు ప్రతి ఒక్కరి సిగ్నేచర్ కంపల్సరీ. మేజర్ అయిన కొడుకులు, కూతున్లు, మనవన్లు, మనవరాలు అందరి సిగ్నేచర్స్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ సేల్ డీడ్ ఫ్యూచర్లో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. రూల్ నెంబర్ 3, దీనికి ఒక చిన్న ఎగ్జామ్షన్. కేవలం లీగల్ నెసెసిటీ అంటే ఫ్యామిలీకి ఒక పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆర్ ఎడ్యుకేషన్ నెసెసిటీ వచ్చినప్పుడు తప్ప ఫ్యామిలీ పెద్ద అనగా కర్త దీన్ని అమ్మడానికి ఛాన్స్ లేదు. ఈ అవసరాన్ని కూడా అంటే ఈ లీగల్ నెసెసిటీని కూడా కోర్టులో ప్రూవ్ చేయడం చాలా కష్టం. తాతల ఆస్తి కొనేటప్పుడు ఆర్ అమ్మేటప్పుడు అందరి లీగల్ హెయిర్స్ నో అబ్జెక్షన్ తీసుకోండి. లేదంటే ఫ్యూచర్లో లీగల్ ఇష్యూస్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ మోర్ సచ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, సబ్స్క్రైబ్ ద ఛానల్.